ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుకుంటున్న చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం ఇప్పుడు నిత్యావసర వస్తువుల ధరల భారాన్ని తగ్గించే దిశగా కీలక అడుగులు వేస్తోంది. బియ్యాన్ని తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం త్వరలోనే కందిపప్పు, పామాయిల్, వంట నూనెలు వంటి నిత్యావసర వస్తువులను కూడా రాయితీ ధరలకు అందించేందుకు సిద్దమవుతోంది. బీపీటీ స్టీమ్డ్ రైస్ ను కిలో 52 రూపాయలకు, బీపీటీ రా బియ్యాన్ని కిలో 50కి అందిస్తున్నారు. మార్కెట్ ధరలతో పోలిస్తే ఈ ధరలు ప్రజలకు గణనీయమైన ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ధరల భారం తగ్గించడంతో పాటు నాణ్యతా విషయంలో కూడా ఎలాంటి రాజీ ఉండదని ప్రభుత్వం చెబుతోంది. అధిక ధరలకు బియ్యం కొనుగోలు చేయాల్సిన పరిస్థితిలో ఉన్న ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రైతు బజార్లను ప్రజలకు మరింత ఉపయోగపడేలా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. బియ్యంతో మాత్రమే ఆగిపోకుండా ఇతర నిత్యావసర వస్తువులను కూడా తక్కువ ధరలకు అందించే కార్యాచరణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. త్వరలోనే కందిపప్పు, పామాయిల్, వంట నూనెలు వంటి వస్తువులను కూడా రైతు బజార్ల ద్వారా రాయితీ ధరలకు విక్రయించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఇటీవల మార్కెట్లో పప్పులు, వంట నూనెల ధరలు భారీగా పెరగడంతో మధ్యతరగతి, నిరుపేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ధరల నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. వినియోగదారుల ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రతి నెల ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందించే కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా కూటమి ముఖ్య నేతలు నేరుగా ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. సమస్యలు వినడమే కాకుండా వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు ప్రభుత్వం చెబుతోంది. అక్కడి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని మౌలిక సదుపాయాల అభివృద్ధి, తాగునీరు, రహదారులు, విద్య, వైద్యం వంటి రంగాల్లో చర్యలు చేపడుతోంది. మరోవైపు ధరల నియంత్రణ, సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడం వంటి అంశాల్లో కూడా ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోంది. ప్రజలపై ఆర్థిక భారం తగ్గించేందుకు తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన పొందుతున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని నిత్యావసర వస్తువులను కూడా అందుబాటు ధరల్లో అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ధరల పెరుగుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఊరటనిచ్చేలా కూటమి ప్రభుత్వం వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే తక్కువ ధరకు నాణ్యమైన బియ్యం అందిస్తున్న ప్రభుత్వం త్వరలో కందిపప్పు, పామాయిల్, వంట నూనెలు వంటి నిత్యావసర వస్తువులను కూడా రాయితీ ధరలకు అందించేందుకు సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించారు.